హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామూస్ ఫుడ్. ఈరోజు నేను వెనిలా స్పాంజ్ కేక్ని చేస్తున్నాను. అందరికీ అందుబాటులో ఉన్న ఐటమ్స్ తోటే ఈ కేక్ని ఈజీగా, సింపుల్గా చేసుకోవచ్చు. ఓవెన్ బీటర్ లేకుండా ఈ స్పాంజ్ కేక్ని ఏ విధంగా చేయాలో మన వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీలోకి 1 కప్పు చక్కెర తీసుకోవాలండి. అందులో ఇలాచి సీడ్స్ వేసుకొని మెత్తగా మిక్స్ చేసుకోవాలి. మనకి చక్కెర ఈ విధంగా పౌడర్లా ఉండేలా మిక్స్ చేసుకోవాలి. పౌడర్లా ఉంటే కేక్ అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి 3 ఎగ్స్ వేసుకుంటున్నాను. ఎగ్స్ ఇష్టపడని వాళ్ళు పాలు కానీ పెరుగు కానీ యూజ్ చేసుకోవచ్చు. మనం 1 కప్పు చక్కెర తీసుకున్నాం కాబట్టి దీంట్లోకి 3 ఎగ్స్ అనేది వేసేసుకోవాలండి. ఎగ్ స్మెల్ అనేది మనకు రాకుండా ఉండడానికి కోసం 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. అలానే 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఈ బేకింగ్ పౌడర్ అనేది కేక్ సాఫ్ట్గా స్పాంజీగా రావడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఏ కప్పుతో అయితే చక్కెర తీసుకున్నామో అదే కప్పుతో మనం వాడే ఆయిల్ని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత చూడండి, మనకు క్రీమీలా ఇలా వస్తే మనకు సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకొని ఏ కప్పుతో అయితే చక్కెర ఆయిల్ తీసుకున్నామో అదే కప్పుతో మైదాని వేసేసుకోవాలి. ఇప్పుడు దీని మొత్తాన్ని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి. ఉండలు లేకుండా మనం చూసుకొని మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఈ టెక్చర్ అంతా మిక్సీలోనే రెడీ చేసుకుంటున్నానండి. మీకు ఇలా వీలు కాకపోతే ఒక బౌల్ తీసుకొని మీరు దాంట్లో రెడీ చేసుకోవచ్చు. దీంట్లోకి పాలు నీళ్లు పోయవలసిన అవసరం లేదు. మనకి కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది క్రీమ్లా వస్తే సరిపోతుంది. ఇప్పుడు కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి కేక్ టిన్ని తీసుకోవాలండి. కేక్ టిన్ లేని వాళ్ళైతే మందపాటి స్టీల్ బౌల్ని తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కేక్ టిన్ అడుగు భాగాన ఆయిల్ లేదా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఏదుంటే అది వేసేసుకొని మనం దీని మొత్తానికి అప్లై చేసుకోవాలండి. ఆయిల్ని అప్లై చేశాక దీంట్లోకి ఏదైనా పొడి పిండిని చల్లుకోవాలి. లేదంటే కేక్ అంటుకొని తీయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కేక్ మిశ్రమాన్ని టిన్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు టిన్ని కిందకు 2 సార్లు కొట్టాలి. అప్పుడు దీంట్లో ఉన్న ఎయిర్ బబుల్స్ అనేవి పోతాయి. బేక్ చేసుకోవడానికి ఒక మందపాటి బౌల్ని తీసుకొని దానిలో స్టాండ్ లేదా చిన్న బౌల్ని పెట్టేసుకొని కేక్ టిన్ని చిన్న బౌల్ మీద పెట్టి అంచులు అంటకుండా కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కేక్ బౌల్ని పెట్టుకొని ఎయిర్ పోకుండా ఉండడానికి కోసం ఒక మూత పెట్టుకోవాలండి. ఒక 20 మినిట్స్ తర్వాత ఒక చాక్ లేదా టూత్ పిక్తో చూస్తే మనకి అంటుకున్నట్లయితే మరొకసారి 10 మినిట్స్ బేక్ చేసుకోవాలండి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత చూడండి, చాక్ పెట్టి మరొకసారి చూస్తే మనకి అంటకుండా వచ్చింది కదా. మనకి పర్ఫెక్ట్గా కేక్ అనేది 30 మినిట్స్లో బేక్ అయిపోయింది. ఇది వెంటనే తీయకుండా చల్లారక తీస్తే కేక్ అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు సైడ్లకి చాకుతో మెల్లిగా తిప్పండి. ఇలా తిప్పిన తర్వాత ఒక ప్లేట్లోకి కేక్ని బోర్లించి తీస్తే మనకి కేక్ అనేది ఎంతో స్పాంజిలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వెనిలా స్పాంజ్ కేక్ని సింపుల్ టిప్స్తో ఈజీగా చేసుకోవచ్చండి. ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక 30 నిమిషాల్లో చేసుకోవచ్చండి. మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే సింపుల్గా వెనిలా స్పాంజ్ కేక్ని రెడీ చేసుకోవచ్చు. బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ ఈ స్పాంజ్ కేక్ని ఒకసారి ఇంట్లో మీరు ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మరి నేను చెప్పినట్టు ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.